సమ్మర్‌లో లాటెక్స్ బెడితే హీటొస్తుందా అండి? సమ్మర్ అని కాదండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన శరీరం అనేది సపోజ్ మనం వాటర్ టబ్‌లో మనం పడుకుంటాం. మామూలు నీళ్ళలో పడుకుంటే ఆ వాటరు చల్లగా ఉంటాయి మనం పడుకున్నప్పుడు. కొద్దిసేపు ఆగిన తర్వాత వాటర్ హీట్ ఎక్కుతాయి. కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్న వేడంతా వాటర్ తీసుకుంటది. అదే అట్లాగే పరుపు మీద పడుకున్నప్పుడు పరుపు చల్లదనం ఎంతసేపు తీసుకుంటది? సూపర్ సాఫ్ట్ అనుకోండి ఒక అరగంట తీసుకుంటది. ఇచ్చారనుకోండి పావుగంట తీసుకుంటది. రీబాండెడ్ అనుకోండి ఒక 10 నిమిషాలు తీసుకుంటది. తర్వాత ఇది హీట్ మనల్ని వదిలేసిద్ది. అలాగే లాటెక్స్ వచ్చేసి నేచురల్ ప్రొడక్ట్. ఒక గంట సేపటి దాకా చల్లగా ఉంటుంది. గంట తర్వాత మీ బాడీ వేడి దీని లోపలికెళ్ళిద్ది. ఈ హోల్స్ ఉండటం వల్ల ఇంకొక అరగంట ఎగస్ట్రా మీకు కూలింగ్‌నిచ్చిద్ది. తర్వాత ఇది కూడా హిట్ ఇచ్చేసిద్ది. ఎందుకంటే మీ బాడీలో వేడి ఇది లోపలికెళ్ళి ఇది వేడెక్కేదాకా మీకు చల్లగా ఉంటుంది. ఇది వేడెక్కిన తర్వాత ఇది వేడిగా అనిపించిద్ది. అంతేగాని దీని లోపల ఏసీ మిషన్ ఏమి ఉండదండి లాటెక్స్‌లో. అదొకటి తెలుసుకోవాలి. హోల్స్ ఉండటం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ అయ్యి కూలింగ్ వచ్చిద్ది. మీ గదిలో వేడిగా ఉందనుకోండి ఇది వేడిగా ఉంటుంది. మీ గదిలో చల్లగా ఉందనుకోండి ఇది చల్లగా ఉంటుంది. అంతే తప్పితే దీని లోపల ఏసీ మిషన్ ఉండదండి. అదొకటి గమనించాలి. మీ శరీరంలో వేడి ఉంటే ఇది కూడా వేడెక్కిద్ది. మీ శరీరం చల్లగా ఉంటే ఇది చల్లగా ఉంచిద్ది. ఒకటి. రెండో పాయింట్ లాటెక్స్ పరుపుతో పాటు మీకు టాపర్ ఒకటి ఇస్తున్నాం. ప్రొటెక్టర్ ఒకటి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? సేఫ్టీ పర్పస్. ఎంత సేఫ్టీ అంటే పిల్లలు పాస్ పోసినా, ఎగిరి తొక్కినా కూడా లాటెక్స్ దెబ్బ తినకుండా ఇస్తున్నాం. మీరు చిన్న పిల్లలు ఎవ్వరు లేరు. అంతా పెద్దోళ్ళే. వాటర్ పడదు. మేము భోజనాలు డైనింగ్ టేబుల్ దగ్గర తింటాం గానీ మంచం మీద తినం. నీళ్లు పోయం. గ్లాస్ అనేది బెడ్‌రూమ్‌లోకి రాదు. ఒకవేళ వచ్చిన బాటిల్ పక్కన పెట్టుకుంటాం. నీళ్ళనేది చుక్క పడదు అనుకున్నప్పుడు ప్రొటెక్టర్ తీసేసుకోవచ్చు. తీసి దాచిపెట్టుకోండి. ఫంక్షన్‌లప్పుడు వాడుకోండి. గెస్ట్ వచ్చినప్పుడు వాడుకోండి ప్రొటెక్టర్. అలాగే టాపర్ కూడా అంతే. మీరు పరుపు మీద ఎక్కి తొక్కరు. మేము జాగ్రత్తగా వాడుకుంటాం అనుకున్నారనుకోండి. అప్పుడు టాపర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. మీకు ప్రొటెక్టర్ ఉండటం వల్ల దాని వెనకమాల పీవీసీ కోటింగ్ ఉంటదండి. దానివల్ల కొద్దిగా హీట్ వచ్చే అవకాశం ఉంటది. సమ్మర్‌లో ఏం చేస్తారు? ఆ ప్రొటెక్టర్ తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ వింటర్ రాంగానే ఏసుకోండి. వింటర్‌లో వేసుకోవటం వల్ల మీకు బెడ్‌షీట్ పరుపు కూడా చల్లగా ఉండకూడదు మళ్ళీ. వింటర్‌లో కొద్దిగా వెచ్చగా ఉండాలి. ఈ లాటెక్స్ పరుపులో ఉన్న గొప్పతనం అది. ఎండాకాలమైనా చల్లగా ఉంచిద్ది. చలికాలం వెచ్చగా ఉంచిద్ది లాటెక్స్. అందువల్ల మీరు చలికాలంలో ప్రొటెక్టర్ వాడినా, ఎండాకాలంలో ప్రొటెక్టర్ వాడకండి. పిల్లలు లేకపోతేనే. పిల్లలుంటే చేసేది ఏం లేదండి. కంపల్సరీగా ప్రొటెక్టర్ వాడాల్సిందే.